హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. మీరు దీవించబడతా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను మరి ముఖ్యంగా నేను దీవించబడతా ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన్న దేవుని మాటను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతగానో బలపరచబడతా ఉన్నాను, నేను ఎంతగానో దీవించబడతా ఉన్నానండి. ఈ యొక్క దీవెన మీరు కూడా పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదామా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలోని పిరిబిడ్డలైన మేము అయా నిన్ను నాయన ప్రేమించి నిన్ను గణపరిచి అయా నీలో నిలబడడానికి ప్రభా మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరి బిడ్డను బలపరచండి, కృప చూపించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని అయా ఆరాధనలో మేము అందరం పాల్గొంచుండవు ప్రభా. మా అందరికీ నీ బలము నీ సామర్థ్యంతో నింపమని యేసు సర్వశక్తి కలిగిన నామం పేరట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి పాట స్తోత్రం చెల్లింతుము, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లింతుము అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. చెప్తామా? దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో నీటిలో ఎలలో, గాఢాంధకారములో నీటిలో ఎలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా ఆ శరీరము సమర్పించి, సజీవయాగముగా ఆ శరీరము సమర్పించి, సంపూర్ణ స్థితి నుందా యుద్ధాత్మను సగితివే. సంపూర్ణ స్థితి నుందా యుద్ధాత్మను సగితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలుశోధ
జయించుటకు విశ్వాసమును సగితివే. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివే. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. నాదుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని వార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివే. యేసుని వెంబడింప భాగ్యమునిచ్చితివే. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి, యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise you Jesus. Hallelujah. మీరు చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తా ఉన్నాం, మీ నామాన్ని గొప్ప చేస్తా ఉన్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ మాట చేత మమ్మల్ని బలపరచండి, సిద్ధపరచండి, స్థిరపరచండి. నీ వాక్కు ఉన్నతమైనది కదా ప్రభా, నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని నజరేయుడు సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తెరుద్దామా?
హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఒకసారి కీర్తనల భాగము 14వ అధ్యాయము. ఇది కూడా మనకు చిన్న అధ్యాయమే. మరి ఒకసారి పైనుంచి కింద వరకు మనం ధ్యానించుకుందాం. మరి నిన్నటి దినాన్న మనం ఎంతో అద్భుతమైన మాటలు విన్నాం కదండి. మరి ఈ దినాన్ని కూడా దేవుడు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. 14వ అధ్యాయం 1 నుంచి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారనందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. సియోనుల నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలంటే ఈ 14వ కీర్తనలో క్లియర్గా, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమున ఉన్నాడు. ఇక్కడ మొదటి మాటలు మనం గమనించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడంట. వారు చెడిపోయిన వారు అంటే దేవుడు లేడు అని ఎవరు చెప్తారంటే బుద్ధిహీనులంట. గమనించాలి. ఈరోజు దేవుడు లేడు, దేవుడే ఉంటే మాకేంటికి కష్టాలు అని అంటా ఉన్నావేమో. బహు జాగ్రత్త. దేవుడు లేకపోతే ఏమవుతుందంటే నీ హృదయము తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. అంటే వాళ్ళ హృదయం ఇంకా చెడిపోయింది, వారికి ఏ విధమైన మేలు పొందుకోవాల్సిన ఆ పరిస్థితి లేదు. వివేకము కలిగి, అందుకని ఏం చేయాలంట, మీరు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేసెను. వివేకము కలిగి దేవుని వెదుకువారు అంటే వివేకము కలిగినప్పుడే దేవుని మనం వెదుకుతాం. వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైన దైవజనమా, ఈ వివేకము లేక అనేక మార్లు మనం ఏమవుతా ఉన్నామంటే దేవునికి విరోధమైన పరిస్థితి, దూరంగా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవజనమా, మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, వివేకము కలిగి దేవుని వెతికే స్థితి ఈరోజు నీకు కావాలి. నీ పరిస్థితులను బట్టి జరగట్లేదు, అవ్వట్లేదు, నా బ్రతుకేంటి, కొంచెం కూడా మార్పు లేదని నువ్వు అక్కడే ఆగిపోతా ఉన్నావేమో. ఒకవేళ ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు వివేకమును పొందాలి. ఏంటా వివేకం అంటే దేవుడిచ్చే జ్ఞానము. దేవా నాకు సహాయం చేయండి, నాకు కృప చూపించండి అని నువ్వు మాట్లాడగలగాలి. ఒకసారి ఆదికాండము ఒకసారి నేను చదువుతానండి. 11వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నరుల కుమారులను కట్టిన పట్టణంలో గోపురమును చూడ దిగి వచ్చాను. ఏంటంట, వీళ్ళకి వివేకం ఎంత గొప్పదో ఎలాగైపోయిందంట. 11వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించున్నారు, వారి యొక్క మీదట వారు చేయదలిసిన ఏ పనిని చేయుదురు, వారికి ఆటంకం ఏమి ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అని అనుకుని దేవుడు ఎంత ఇక్కడ ఎలాంటి కార్యం జరుగుతుందో చూడండి. అంటే వివేకం అనేది మనిషికి కలిగినప్పుడు ఏమైతా ఉందో తెలిసినా చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు గమనిస్తూ ఉన్నాడంట. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో. ఇక్కడ ఆదికాండంలో స్టార్టింగ్లో వాళ్ళకి వివేకము కలిగి ఏం చేస్తూ ఉన్నారు తెలిసినా, మనము డైరెక్ట్గా పరలోకానికి మనం డైరెక్ట్గా బిల్డింగ్ కట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవుడే చూసి, అమ్మో వీళ్ళకి ఒకటే మాట ఒకటే భాష అయితే చాలా కష్టమవుతుందని అప్పుడే భాషలు తారుమారు అయిపోయినాయి. అంటే దేవుడు కోరుకునే వివేకం అది కాదండి. దేవుడు కోరుకునే వివేకం ఎలాంటిదంటే దేవుని వెతకగలగాలి. నీ బలముతో, నీ శక్తితో, నీ కార్యాలతో నువ్వు దేవుని వెతకాలనుకుంటా ఉన్నావేమో. ఇక్కడ కూడా వారి తెలివితేటలు, వాళ్ళ జ్ఞానంతో ఏం చేస్తూ ఉన్నారు తెలిసిన, ఒక బిల్డింగ్ కట్టి, ఒక గోపురం కట్టి మనము వెతుకుదాం, దేవుడు ఆ దగ్గరికి మనం వెళ్ళిపోదామని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దేవునికి నచ్చలేదు కాబట్టి దాన్ని అక్కడ దేవుడు కట్ చేయడం మనం చూస్తాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేశాను. మనము దేవుని కొరకు కలిగిన ఆ స్వభావాన్ని మనం ఎప్పటికప్పుడు కలిగి ఉండాల్సిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకొక సంఘటన, అదే ఆదికాండంలో
18వ అధ్యాయం 21లో ఏముందంటే, నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసిదనని చేయని ఎడల నేను తెలుసుకుందున్నా. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. ఇక్కడ కూడా ఏ పరిస్థితిలో ఇక్కడ దేవుడు మళ్ళా వచ్చాడంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు. 19వ వచనం చదువుతున్నాను, ఆదికాండం 18:19. ఆ సింధూర వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపాటు చేసి వాళ్ళకి మంచి విందిచ్చిన తర్వాత ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములకు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను అంటే ఇక్కడ అబ్రహాముని ఏ విధంగా ఎరుగుతా ఉన్నాడు దేవుడు. ఇందాక మనం చూసుకుంటే దేవుని దగ్గరికి మనం ఇల్లు కడదామని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద ఇటుకలతో వాళ్ళు కడతా ఉన్నారు. వాళ్ళకి వివేకం వచ్చింది. ఇక్కడ అబ్రహాం యొక్క వివేకాన్ని మీరు చూసినట్లయితే ఎలాంటి అబ్రహాముని గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నేను హల్లెలూయా. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మొర్రపే గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను చేయనేడలా నేను తెలుసుకొందునా. నేను ప్రియమైన దైవజనమా, ఈరోజు మీరు గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలిసిన, ఆ నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించిన నేతని ఎరిగి ఉన్నాను. నేను ఇక్కడ అబ్రహామును దేవుడు ఎరుగుతా ఉన్నాడు. ఎలాగంటే ఎవరైనా ఉన్నారేమని ఆయన ఆకాశం నుంచి తేరి చూస్తూ ఉన్నాడంట. మరి ఒకసారి వేగము కలిగి దేవుని వెతుకు వారు కలరేమని యెహోవా ఆకాశం నుండి నరులు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహామును పరిశీలన చేస్తే ఏంటంటే నీతి న్యాయములను తన బిడ్డలకి తను నేర్పించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మనము కూడా మన బిడ్డలకి మన కుటుంబాలకి ఈ నీతియుక్తమైన ఆ దేవుని ఘనపరుచుతూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ దేవుని ఉన్నతమైన స్థితిలో నీవు ఆరాధన చేసే వ్యక్తివైతే, ఇదిగో అబ్రహాము సంతానం అయితే నువ్వేం చేయాలి తెలిసిన, అబ్రహాం లాగా నువ్వు కూడా ఆ విధంగా చేయాలి. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మరి నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియమైన దైవజనమా, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడంట. నువ్వెప్పుడైతే నీతి కలిగి, అబ్రహాము దేని బట్టి నీతిమంతుడు అయ్యాడు తెలిసిన, దేవుని యొక్క మాట వినడం బట్టి. నువ్వు విడిచిపెట్టి వచ్చేసాయి, నేను ఆశీర్వదిస్తాను అని ఎప్పుడైతే దేవుడు అన్నాడో ఆ మాట చొప్పున అవి విడిచిపెట్టి తను వచ్చాడో తను దీవించబడతా ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలి తెలిసిన, ఇట్లాంటి నీతిని నువ్వు కలిగి ఉండాలి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. నిజముగా ఇలాగ దేవుని యొక్క మాటను విని నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు ఉన్నాడని ప్రభుపేట వినిపించుకున్న బాధపడి వారు ఆలోచనను మీరు తృణీకరించదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. 6వ వచనంలో ఎంత మంచి మాట. ఒకవేళ బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోనే తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయెల్ సంతోషించును. ప్రియమైన దైవజనమా, ఇదిగో దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు, నేను రక్షించబోతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అని నువ్వు బాధపడమాక. అబ్రహాము కూడా తన జీవితంలో ఒక కార్యము జరగలినప్పుడు దేవుడు అదే అంటాడు 15వ అధ్యాయంలో, ఇదిగో ప్రభా ఇన్ని చేస్తా ఉన్నావు కానీ నాకు పిల్లలు లేరే, పిల్లలు లేకపోతే ఈ ఆస్తికి వారసుడు ఎలైజర్ అవుతాడా, నా పనివాడు ఈ ఆస్తికి వారసుడు అవుతాడంటే లేదు, దేవుడు వాగ్దానాన్ని మరి ఒకసారి నిర్ధారించుకుంటాడు. ఇదే 18వ అధ్యాయంలోకి వచ్చి ఇదిగో నెక్స్ట్ ఇయర్ మీకు వచ్చేసరికి పిల్లలు పుడతారని దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఉన్నతమైన కార్యాలు, ఇంత గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏంటి తెలిసిన, ఆయన తన బిడ్డల విషయంలో న్యాయం కలిగి జీవిస్తూ ఉన్నాడు. తన బిడ్డలకి ఆ నీతి న్యాయములను నేర్పిస్తూ ఉన్నాడు. ఆ నీతి న్యాయముల కొరకు తను కట్టుబడి జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ మాట చొప్పున, దేవుని మాట చొప్పున నువ్వు కట్టుబడి జీవించడం నువ్వు నిర్ణయించుకుంటే, ఎందుకంటే ఆకాశం నుంచి దేవుడు వివేకము కలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారేమని చూస్తూ ఉన్నాడంట. ఈరోజు ఆ అబ్రహాముకు కలిగిన వివేకము నీకు కలుగును గాక. అబ్రహాముకు కలిగిన వివేకము తన బిడ్డల విషయంలో ఏ విధంగా అయితే తను నేర్పిస్తూ ముందుకు వెళ్ళాడో, ఈరోజు అట్టి వివేకము నీకు నువ్వు కలుగును గాకని ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దైవజనమా, ఉదయకాల సమయంలో దేవా, ఎందరైతే ప్రభా నీ మాటలు వింటా ఉన్నారో, నీ ఉన్నతమైన కార్యములు జరిగించమని అడుగుతా ఉన్నాను నాయనా. వివేకము లేక ప్రభా అనేక మంది వారి జీవితాలను కోల్పోతా ఉన్నారు.
ఎంతో ఇబ్బంది, ఎంతో వేదనని చూస్తూ ఉన్నారు. అయ్యా అబ్రహాము లాంటి వివేకమును ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా ప్రభా. వివేకము కలిగి ప్రభా నీ మాట నాయన వింటా ఉన్నాడు కాబట్టి ప్రభా నువ్వు హెచ్చించిన దేవుడు, నువ్వు గమనించే దేవుడు, చూసే దేవుడు కాబట్టి ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కాటి కృపను అనుగ్రహించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కావదలా ఇక్కడ కూడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.